ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్యభూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అగ్రగామి సేవలతో జిల్లా రెడ్ క్రాస్ కు జాతీయ గుర్తింపు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం. బాలింతలకు సేవలను సమర్థవంతంగా నిర్వహించాలి. నూతన అంగన్వాడీ సహాయకులకు నియామక ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఎస్ఐఆర్ విజయవంతానికి బిఎల్ఏల పాత్ర కీలకం. కాకినాడ సిటీ ఈఆర్ఓ కేటీ సుధాకర్ వెల్లడి. వెన్నుపోటుకు 2 ఏళ్లు ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. రక్తదానం, తలసేమియా బాధితులకు సేవలు, ఐ బ్యాంక్, వృద్ధాశ్రమాలు, విభిన్న ప్రతిభావంతుల విద్యా సంస్థలు వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా విశిష్ట గుర్తింపు పొందడం గర్వకారణమని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా ఈ రోజు మొదటిసారి రెడ్ క్రాస్ కు విచ్చేసిన రెడ్ క్రాస్ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తొలుత రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ జీన్ హెన్రీ డ్యునాంట్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి రెడ్ క్రాస్ జనహిత జనరిక మందుల షాప్, ఆసుపత్రి, రక్తనిధి కేంద్రం, ఐ బ్యాంక్ మరియు ఇతర సేవా విభాగాలను సందర్శించి ప్రశంసించారు. అనంతరం తలసేమియా వ్యాధిగ్రస్తులకు పండ్ల బుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సేవా విభాగాల ద్వారా సమాజానికి నిరంతరాయంగా సేవలను అందిస్తున్నటువంటి చైర్మన్ శ్రీ వైడి రామారావు మరియు బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక సేవా కేంద్రం ద్వారాను కరోనా కష్టకాలంలోనూ మరియు ఆపదలో ఉన్న వారికి సేవలను అందజేయడంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుందని, ఎప్పటికప్పుడు ఈ సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని సహకరిస్తున్న రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ చలమయ్య, సెట్రా సిఇఓ కేఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సుగుణ, కోశాధికారి ఎన్వివిఆర్కే ప్రసాద్ బాబు, కార్యదర్శి కె శివకుమార్, కార్యవర్గ సభ్యులు ఎస్విఎం చంద్రశేఖర్, వైద్యాధికారులు పాల్గొన్నారు. ప్రతి వారం 2 రోజు ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళు తల్లిలు కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతృప్తి చెందారు. వాళ్ళు చెప్పడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీసెస్ బీయింగ్ రెండర్డ్ హియర్ ఇన్ రెడ్ క్రాస్ కాకినాడ. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంటైర్ డాక్టర్స్ టీమ్, ఆఫీస్ బ్యారర్స్ అందరికీ కూడా. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ అనేది కూడా ఒక ఉన్నతమైన ఒక కృషి. దాన్ని కూడా చాలా చక్కగా మన రెడ్ క్రాస్ కాకినాడ నిర్వహిస్తున్నారు. దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ సపోర్ట్ వల్లనే మనము ఇదంతా కూడా చేయగలుగుతున్నాము. సో మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఎక్కువ మందికి బ్లడ్ అందుబాటులో ఇచ్చి, అదేవిధంగా ఆర్గన్ డొనేషన్ మీద అవగాహన కల్పిస్తూ ఏదైతే అవయవదానాలు మనము చేస్తున్నామో దాన్ని ఇంకా ఎక్కువ మంది ప్రోత్సహించే విధంగా
especially among the general public there is still reluctance when it comes to donation. దాన్ని ఆహ్వానం ద్వారా మనము పెంచి వాళ్ళకి ఎక్కువ మంది ముందుకు వచ్చి డొనేట్ చేసే విధంగా కృషి చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి రావడం జరిగింది. వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఆయన ఆస్ట్రియా దేశస్థుడు. అప్పటిదాకా బ్లడ్లో గ్రూప్స్ ఉంటాయని తెలియదు. ఆయన ఆ ఏఓబి అనే కనిపెట్టిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు బ్లడ్ డొనేషన్ గురించి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి ప్రపంచానికి తెలిసింది. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయకులకు ఎమ్మెల్యే పంతం నానాజీ నియామక ఉత్తర్వులను అందజేశారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు ప్రజలు చేరువ చేయాలని ఆయన సూచించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ హెల్పర్లకు కాకినాడ రూరల్ శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా 10 మంది మహిళా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డర్ కాపీలో అందుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే పంతం నానాజీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణీలకు అంకిత భావంతో సేవలు అందిస్తూ విధులు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్టు గ్రామాన్ని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలోని కూడా అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ఒక తల్లి బాధ్యత. ఇది నా దృష్టిలో ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఒక సర్వీస్. ఒక తల్లిని దానికి ఏదో నామినల్ పే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని వీరు, ఒక తల్లి ఎలా అయితే పిల్లలు సాగుతుందో అలా నేను అనేక సెంటర్లు వెళ్ళడం జరిగింది. మా సిటీ గారు తీసుకెళ్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలకి తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా చేస్తూ ఉంటారంటే వాళ్ళు పిల్లలు ఇచ్చేసి వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడం కానీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కానీ అలా జరిగిన తర్వాత, అలాగే బాలింత్రాల దగ్గర నుంచి వీళ్ళు ఏదో సొంత ఆడపడుచుని చూసుకున్నట్టు చూసుకోవడం, అట్లాగే పిల్లలు కన్న తర్వాత పోషక పదార్థాలు గవర్నమెంట్ నుంచి వచ్చినట్లు సక్రమంగా ఇవ్వడం, అన్నీ అనేక కార్యక్రమాలు. అలాగే పిల్లలకి నర్సరీస్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్, ఒక స్టేజ్ దాకా ట్రైనింగ్ 5th క్లాస్ దాకా ఇస్తున్నారండి. PP2 దాకా కూడా చేస్తూ ఉన్నారు. 5+5 క్లాస్ అంటున్నాను, 5+ చిల్డ్రన్కి చేసి వాళ్ళు తీర్చిచ్చి సమాజంలో స్కూల్స్ కట్టి కూడా పంపిదాకా బాధ్యత, తల్లి బాధ్యత తీసుకున్న వీళ్ళందరూ కూడా మంచి బాధ్యత తీసుకుని బాగా చేసి వచ్చే సంవత్సరమే ఇందులో సగం మంది అన్న మీ సిడిపి వాళ్ళ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అవార్డులు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని కాకినాడ సిటీ ఈఆర్ఓ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బిఎల్ఏలకు శుక్రవారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో ఓరియంటేషన్ వర్క్షాప్ నిర్వహించి విధులు, బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఈఆర్ఓ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఏఈఆర్ఓ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బిఎల్ఏల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై అధికారులు వివరంగా చర్చించారు. బిఎల్ఏలు వ్యక్తం చేసిన సందేహాలకు సమగ్ర వివరణ ఇచ్చి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఏఈఆర్ఓ కృష్ణారావు, డిటి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువత, మహిళలు, రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు శుక్రవారం ఉదయం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను, యువత, మహిళలు, రైతులకు చేసిన మోసాలపై తెలియజేయడం కొరకు కాకినాడ రూరల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నుండి నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఒకవేళ ఆడబిడ్డ అనేది తీసుకోండి, ఆడబిడ్డ నీదంటే ఏంటి? ప్రతి నెల 1500 రూపాయలు 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఇస్తానన్నారు. ఏ ఒక్కరికన్నా ఇచ్చారా? ఆడబిడ్డ నీదే కాదు, మీరు నిరుద్యోగ భృతి కానీ 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్ కానీ ఏ కార్యక్రమానన్నా చేశారా అని అడుగుతున్నాం. మీది ఒక కోతల ప్రభుత్వం. మీరు ఇవాళ 6 లక్షల పెన్షన్లు కోసేశారు, 7 లక్షల రైతు భరోసా మీరు మార్చిన అన్నదాత సుఖీభావ లబ్ధిదారులను కోసేశారు, 20 లక్షల మందిని మీరు అమ్మఒడి కింద ఏదైతే మీరు వాళ్ళ తల్లికి వందనం అన్నారో ఆ లబ్ధిదారులను కోసేశారు. ఈ విధంగా లబ్ధిదారుల సంఖ్య కుదించి అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా పెన్షన్ మేము అడుగుతున్నాం. 2 ఏళ్ళు అయింది, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు తప్ప మీరు ఎవరికైనా పెన్షన్ ఇచ్చారా? ఇవాళ మీకున్న శక్తి ఏంటంటే పబ్లిసిటీ, మీకున్న శక్తి ఏంటంటే మీ మీడియా. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే మీ కొడుకు నోటికి ఏమొస్తుందో మీకే తెలియకుండా ఎవరన్నా మళ్ళీ మాట్లాడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతానని బనాయించడం చాలా దుర్మార్గమైన పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. సుపరిపాలన అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా క్లియర్గా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్లతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే నిజమైన సంక్షేమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలని అందించాలనే లక్ష్యాన్ని తీసుకుంటే ఇవాళ దాన్ని నీరు కార్చేశారు. నిన్ననే మా నియోజకవర్గంలో విజయరాడిపాలెం వెళ్ళాం. అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు అనే పేరుతో 150 మంది ఎస్సీ మహిళలకి 2 నెలల నుంచి ఉపాధి హామీ పనులకి పిలవడం లేదు. ఇది మీ సర్కార్. నోరిపితే అబద్ధాలు, తోట తీస్తాం, తోలు తీస్తామని పచ్చిగా ఏదో బెదిరించే కార్యక్రమం. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేస్తాం. నిన్న రాత్రి నుంచి పోలీసు అధికారులు ఫోన్లు చేస్తున్నారు అందరికీ, మా నాయకులందరికీ ఫోన్లు చేసి ఈ కార్యక్రమం శాంతియుతంగా జరగాలి, మీరు మాట్లాడడానికి లేదు, లేకపోతే మీరు ఏమీ తగలబెట్టడానికి లేదు. నిరసన కార్యక్రమాల్లో చాలా ప్రక్రియలు ఉంటాయి. ఇవాళ డిఎస్సి పోస్టులు అమ్ముకున్న మీ చరిత్రను నిలదీయకపోతే మా పార్టీకి అర్థమే లేదు. పరీక్ష రాయకుండా, కనీసం ఒక మెడల్ రాకుండా పోస్టులు ఇచ్చేసిన ఘనత మీది. 15 లక్షలకి 20 లక్షలకి టీచర్ పోస్టులు అమ్ముకున్నారంటే ఎంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కేసులకి లేకపోతే మీ ఉడత ఊపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. మా పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేస్తాం. మీ సూపర్ 6 అట్రా ఫ్లాప్ ఇవాళ అమలు చేయని పథకాలకి విజయోత్సవాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో తిరుపతిలో సభ పెట్టారు, కూటమి సభ అని. ఆ రోజు మీ మేనిఫెస్టోని బీజేపీ చేతితో కూడా తాకలేదు. మీరు వచ్చి ఇవాళ బీజేపీని కూడా తీసుకుని వెళ్ళి ఆ సభలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకు తెలుసు మీరు ఎప్పుడు చూసినా అబద్ధాలతో ఆ గద్దెనెక్కుతారు, అధికారంలోకి వస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటి మాదిరిగానే అన్నీ కూడా గంగలో కలిపేస్తారు హామీలు అనేది నేను చెప్తా ఉన్నాను. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న డివిజన్ పర్యటనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని 3వ డివిజన్ గుడారిగుంట ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరును పరిశీలించారు. పర్యటన సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి వద్దనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించాలని కోరారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యపై ఇటీవల గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఓ అర్జీదారు ఇంటికి స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం వాటర్ వర్క్స్ డెప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సమస్యలను కార్యాలయాల్లో కూర్చొని తెలుసుకోవడం కంటే క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా సమర్థవంతమైన పరిష్కారాలు అందించగలుగుతున్నామని చెప్పారు. డివిజన్ పర్యటనల ద్వారా స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాల పరిస్థితి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, అసిస్టెంట్ ఇంజనీర్లు రత్నమాల, అర్జున్, ఫణీంద్ర, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెల్డింగ్ చేసి ఆ కలవట్ ఉన్న మ్యాన్ హోల్ పైన ఉన్న ఐరన్ హోల్ ని కట్ చేసి అది రెక్టిఫై చేయమని చెప్పాము. యూ కెన్ రెక్టిఫై ఇట్. అదే ముఖ్యంగా రేపు వచ్చే రైనీ సీజన్ లో మనకి లో లేయింగ్ ఏరియాస్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ముందుగా లో లేయింగ్ ఏరియాస్ లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ముందు కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న మైనర్ డ్రైన్స్, మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, ఈ 3 డ్రైన్స్ ను కూడా ఆల్రెడీ మనం సమ్మర్ లో డీసిల్టేషన్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మనకి కమింగ్ డేస్ లో ఏ విధమైన ఇబ్బంది ఏర్పడకుండా కోసం ముందు ఎంహెచ్ఓ గారిని మైనర్ డ్రైన్స్ లో లో లేయింగ్ ఏరియా, మీడియం డ్రైన్స్ లో లో లేయింగ్ ఏరియా, మేజర్ డ్రైన్స్ లో లేయింగ్ ఏరియా ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఈ రోజు మన జాయింట్ కలెక్టర్ గారు కూడా 5 o'clock మీటింగ్ పెడతామని చెప్పారు. దానికి సంబంధించిన ముందు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ ఏదైనా లోపం వస్తే ఎంహెచ్ఓ ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్. డ్రింకింగ్ వాటర్ సంబంధించింది ఈ గారు, లైటింగ్ విషయం సంబంధించిన కూడా ఈ గారు చూస్తారు. ఎవరు బాధ్యత వారు నిర్వహించే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బేసిక్ లో ఉన్న కింద లెవెల్ ఆఫీసర్స్, సచివాలయ సిబ్బంది కూడా ప్రతిరోజు కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తున్నాం. వారు ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యని ఐడెంటిఫై చేసి వారు సాధ్యం ఉంటే వారు చేయించాలి. లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చింటే మనం ట్రైన్ చేస్తాము. సచివాలయ సిబ్బంది కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. కమింగ్ డేస్ లో వాటర్ డేస్ లో మరి ఏ విధమైన స్టాగ్నేషన్ అవ్వకుండా ఉండటం కోసం మనం చర్య తీసుకుంటున్నాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలోనికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కాకినాడలో స్థానిక డి కన్వెన్షన్ నుండి జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ వరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలు మాట్లాడుతూ వెన్నుపోటుకు మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు. ఇది మొదటిసారి కాదని గతంలో 2014-19 ఎన్నికల సమయంలో కూడా ఇలానే మోసపూరిత హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తామని, బంగారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజంగా మారిందని విమర్శించారు. 2024 ఎన్నికల సమయంలో రైతులకు, మహిళలకు, యువతకు అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కును అణిచివేస్తూ కూటమి ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. అవసరం ఉన్నప్పుడు అందరినీ దగ్గరకు చేర్చుకుని అవసరం తీరిన తర్వాత ఒక్కొక్కరికి వెన్నుపోటు పొడుస్తూ పైకి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ పాలన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడడం వైఎస్ఆర్సీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాంటి 6 కోట్ల ఆంధ్రుల్ని వెన్నుపోటు పడడం ఒక లెక్క, వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి వర్గానికి వెన్నుపోటు పడడం జరిగింది. తల్లులకు వెన్నుపోటు పడిచారు, విద్యార్థులకు వెన్నుపోటు, యువతకి వెన్నుపోటు, రైతులకు వెన్నుపోటు. అదే విధంగా చూసుకున్నట్లయితే నేతన్నలకు వెన్నుపోటు, ప్రతి ఒక్క వర్గానికి కూడా వెన్నుపోటు పడడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా మంచి జరగట్లేదు. ముఖ్యంగా మెగా డిఎస్సీ అన్నారు, డగా డిఎస్సీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎంతో మంది యువత ఎన్నో ఆశలతోటి ఈ పరీక్షలో పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి ఈ రోజు దాంట్లో కూడా అవకతవకలు చేయడం నిజంగా చాలా దారుణమైన, అమానుషమైన విషయం. మనందరం కూడా దాన్ని అడ్డుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన
జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఈ వారం రోజులు బట్టి కూడా ప్రతి ఒక్కరూ కూడా అలుపెరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, స్థానిక ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముసలి వాళ్ళని, ముఖ్యంగా విద్యార్థుల్ని, అంతేకాకుండా యువతని అందరినీ కూడా మోసం చేసి మనం చూసుకుంటే మొన్న మెగా డిఎస్సి అని పెట్టారు. మెగా డిఎస్సి కాదండి, అది కగా డిఎస్సి. ఎంతో మంది నిరుద్యోగులు మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజు చూసుకుంటే మేము అభివృద్ధి సాధించాము, మేము ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నాము అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి సాధించింది. ఎందులోని మహిళల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. మహిళల మీద అఘాయిత్యాలు సాధించడంలో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా విద్యార్థులు వంచడంలో అభివృద్ధి సాధించింది. యువతని, నిరుద్యోగుల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. నేను ప్రశ్నించడానికే ఉన్నాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ఒక నాయకుడు ఉన్నారండి. ఆ నాయకుడు ఈ రోజు మరి ఏం చేస్తున్నారు? ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. ప్రజలను మోసం చేశారు. ఆయన ఒకటే అనుకుంటున్నారేమో, 3 సంవత్సరాలు అలా కాలం గడిపేసి ఆఖరి సంవత్సరంలో పథకాలు ఇస్తే నేను నెగ్గుతాను. ప్రజలు అంత అమాయకులు ఏం కాదండి, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. 2029 ఎలక్షన్స్ లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, మాజీ జెడ్పీటీసీ టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 55వ వారు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీలు తదితరులు పాల్గొని కాకినాడ నగర మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పెన్షన్లు, విద్యుత్ స్తంభాల మార్పు, డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాల మంజూరు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాల కల్పన వంటి పలు అంశాలపై ప్రజలు తమ వినతి పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ బ్యాంక్పేటకు చెందిన ఒక లబ్ధిదారునికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి, నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే రాజ్యసభకు సానా సతీష్ బాబును మరోసారి రాజ్యసభ సభ్యుడిగా పంపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్తల అనిల్ కుమార్, నాయకులు సిరియాల కొండబాబు, దేవు వెంకన్న, ఉదయ్, బర్లా శ్రీనివాస్, ఆశీర్వాదం, ఐటీడీపీ సభ్యుడు పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి జన్మదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆఫీస్ పూర్వకంగా అయితేనేమి, అలాగే ఆఫీస్ అధికారుల పూర్వకంగా చేయడం జరిగింది. కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా త్వరలో పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, సానా సతీష్ బాబు గారు రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడం కాకినాడ చుట్టుపట్ల జిల్లాలో కానీ అలాగే ఈ రాష్ట్రానికే మంచి పేరు తీసుకొస్తున్న సానా సతీష్ బాబు గారికి అభినందనీయం. మరి ఆయనకి రెండవసారి అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన రెండవసారి రాజ్యసభ సభ్యునిగా మొదటిసారి చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగా చేసి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి కాకినాడ పార్లమెంటుకి, మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంతేకాదు, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో రోజు కూడా సమస్యలు పెరుగుతున్నాయి, ప్రజలు ఎక్కువగా రావడం జరుగుతుంది. వారి సమస్యల పరిష్కారం చేయటానికే ఆఫీస్ కార్యక్రమం చూస్తున్నారు. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసాలు, మాయలతో పాలన సాగిస్తూ వెన్నుపోటు పొడిచిందని, ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్
తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టాయి. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీత విశ్వనాథ్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వంగ గీత విశ్వనాథ్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఎస్ఈసీ సభ్యులు గండేపల్లి బాబీ, పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా చర్చ్ సెంటర్, బంగారమ్మ రావి చెట్టు సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు అధోగతి పాలయ్యారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. 100 కోట్లతో శాంక్షన్ అయిన ఉప్పాడ రైల్వే గేట్ ఫ్లైఓవర్ 100 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 60 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికి ఒక్క అడుగు కూడా పడలేదు. ఇదే అభివృద్ధి అంటే. అంతేకాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ IIFT భారతదేశంలోనే 3వ స్థానాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తే గత ప్రభుత్వంలో, అంతకు ముందున్న ప్రభుత్వంలో దాన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాలంటే పోరాటం చేసి నిర్మలా సీతారామన్ గారిని, పీయూష్ గోయల్ గారిని ఒప్పించి వారిద్దరి చేత ఇక్కడ ఓపెన్ చేయించి ఈ రోజు అభివృద్ధి జరిగే విధంగా చేస్తే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మేం చేసిన దాన్ని అది మేం చేసాం. ఏం చేశారు? మీరు చేసింది ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిఠాపురానికి 3 రైల్వే గేట్లు ఉంటే గోర్స రైల్వే గేట్, మాదాపురం రైల్వే గేట్లు RUB లేసి చూపించాం. 3వ గేట్ మధ్యన ఉన్న గేట్ కి 100 కోట్లు శాంక్షన్ చేయించాం. అభివృద్ధి లేదు. పాలిటెక్నిక్ శాంక్షన్ చేయించాం. అదే విధంగా కాలేజీలు శాంక్షన్ చేయించాం. స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తీసుకొచ్చాం. మీరేం తెచ్చారు? మీరు తెచ్చింది ఏంటో చెప్పండి. ఆయుష్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్ మేము శాంక్షన్ చేయించి బిల్డింగ్ కట్టించాం. కనీసం మీరు ఓపెన్ కూడా చేయలేదు. సచివాలయాలు నిర్వీర్యం చేశారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. హెల్త్ సెంటర్లు నిర్వీర్యం చేశారు. మీరు చేసింది ఏదన్నా ఉందంటే మూత పెట్టి మూసేశారు. కూటమి అంటే మూసేయడమేనా? ముగ్గురు కలిసి ముంచారంటారు కదా, ఆ విధంగా నియోజకవర్గాలు, రాష్ట్రంలో అభివృద్ధిని ముంచేశారు. ప్రజల్ని అన్యాయంలో ముంచేశారు. అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలిచింది. ఈ అన్యాయాన్ని చూస్తూ సహించాం. 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని మూసేశారు. ఇవాళ నిరుద్యోగులకు వృత్తి కల్పించమంటే DSC పెట్టి మీ సొంత మనుషులకి మీకు కావలసిన వాళ్ళు పరీక్షలు రాకపోయినా సరే పోస్టింగ్లు ఇచ్చేసే పరిస్థితిలో మీరు ఉన్నారు. విద్యార్థుల్ని అందరినీ కూడా అన్యాయం చేశారు. కాబట్టి మా నిరసన తెలియజేశాం. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబాల నాయకుల యొక్క నాయకత్వంలో, వారి సహకారంతో ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలకి అండగా నిలబడి ఈ రోజు ఈ యొక్క ర్యాలీని అందరూ కూడా జయప్రదం చేశారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నుంచి తీవ్రంగా ప్రజల కోసం పోరాడు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో ఫెలోషిప్ మంత్ సందర్భంగా సభ్యుల ఆరోగ్యం, జీవన శైలిపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా గురువు గోపరాజు కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్యకరమైన జీవన విధానంపై సభ్యులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథిగా హార్ట్ ఆఫ్ లివింగ్ మరియు యోగా గురువైన గోపరాజ్ కృష్ణమోహన్ ఫెలోషిప్ సర్వీస్ మంత్ చైర్మన్ ద్వారంపూడి సమీర్ రెడ్డి, PDG టిక్కు క్లబ్ సభ్యులు జ్యోతి వెలిగించారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మరియు యోగా గురువు గోపరాజ్ కృష్ణమోహన్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులందరికీ తీసుకోవాల్సిన ఆహార అలవాట్లను గురించి మరియు ప్రతిరోజు వ్యాయామంతో పాటు మెడిటేషన్ చేయాలని డైట్ కంట్రోల్ గురించి వివరించారు. అనంతరం క్లబ్ సభ్యులచే యోగా గురువు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీతాపతి, మూర్తి, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, XL రమేష్ మరియు సీనియర్ రొటేరియన్లు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తున్నారు, మన స్టేట్లోనే ఫస్ట్ మన కంప్యూటర్స్ కలిగి ఉన్న కాలేజీలో ఉంటే దానివల్ల స్టేట్లోనే ఫస్ట్, సెకండ్ ర్యాంక్ కూడా వచ్చిన విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడటం జరిగిందండి. కేవలం ఈ సిస్టమ్స్ ఇవ్వడం వల్ల, దాని మీద నేర్చుకోవడం వల్ల మాకు ఈ అవకాశం కలిగిందని చెప్పేసి అలా మాటలు చెప్తుంటే మాకు చాలా గర్వంగా అనిపించిందండి. సార్ టెక్కి గారు క్లబ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి. మీరు చెప్పేది అదే, మెయింటెనెన్స్ ఎప్పుడైతే చేస్తారో నిజంగా మీకు ఇంట్లో డాక్టర్ ఒకడు ఉన్నారు తెలుసా? మీకు ఒక రూమ్లో మీ ఇంట్లో డాక్టర్ ఉన్నారు, అది వంటిల్లు.
అంటే ఇఫ్ యూ టేక్ ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, యూ డి నాట్ టేక్ మెడిసిన్స్ యాజ్ ఫుడ్. అందులో ఉండే ఆవాలు, మెంతులు, అల్లము, జీలకర్ర, వాము చాలండి, లైఫ్లో మీకు ఏ ప్రాబ్లం రాదు. పసుపు ఇవి వాడారనుకోండి, మనకు అదే పెద్ద డాక్టర్ అని ఇంట్లో. కానీ అవన్నీ మనం వదిలేసి ఈ యోగా డే అనేది చెప్పుకుంటున్నాం. నిజం చెప్పుకోవాలంటే ఎక్కువ కాలం బతికిన వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని. మనం సర్వేలు చూసినట్లయితే, అంటే నేను రీసెర్చ్ ఎక్కువ చేస్తుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, మిస్టర్ ఇండియా 32 ఏళ్ళు గుజరాతీ వాడు కరోనాలో చచ్చిపోయాడు. 80-90 ఏళ్ళు కరోనా వచ్చిన బతికిన పెద్దవాళ్ళు ఉన్నారండి. సో దీనికి కారణం ఏంటంటే గట్ లోపల ఎన్ని గట్స్ ఉన్నాయంటారు కదా, గట్ అంటారు కదా. గట్ అంటే పెద్ద పెరుగు చాలా ఇంపార్టెంట్. ఆ గట్లో ఉపకార బ్యాక్టీరియా ఉండడానికి కారణం పూర్వం చద్దనం తిన్నారు. ప్రోబైట్స్ ఫుడ్ తింటే మీకు దాంట్లో ఉండే ఉపకార బ్యాక్టీరియాలో ఎక్కువ కాలం సర్వే అవ్వడానికి అవకాశం. వృద్ధులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం ఆశ్రమ శ్రావణ వయోవృద్ధ ఆశ్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాలిక సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మేకా లక్ష్మణమూర్తితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బండ్లు పంపిణీ చేసి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాలిక సతీష్ మాట్లాడుతూ, సమాజానికి ఎంతో సేవ చేసిన పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందించిన లక్ష్మణమూర్తిని పలువురు అభినందించారు. ఆశ్రమంలోని వృద్ధులు కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయుడు అనిల్, కాళశ్రీను, చల్మాజీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ సిబ్బంది మరియు వృద్ధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్రగామి సేవలతో జిల్లా రెడ్ క్రాస్ కు జాతీయ గుర్తింపు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ ధరేంద్ర ప్రసాద్ స్పష్టం. బాలింతలకు సేవలను సమర్థవంతంగా నిర్వహించాలి. నూతన అంగన్వాడీ సహాయకులకు నియామక ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఎస్ఐఆర్ విజయవంతానికి బిఎల్ఏల పాత్ర కీలకం. కాకినాడ సిటీ ఈఆర్ఓ కేటీ సుధాకర్ వెల్లడి. వెన్నుపోటుకు 2 ఏళ్లు ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.